వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనకబాటులో అనంతపురానికి శ్రీకాకుళానికి తీసిపోదు. చెప్పాలంటే ఇంకా వాటికంటే వెనకబడిన ప్రాంతాలు పశ్చిమ ప్రకాశంలో ఉంటాయి. కానీ పాలకులు ఎప్పుడూ కూడా ఈ జిల్లా మీద శ్రద్ధ చూపించలేదు. అలాగే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు కానీ అక్కడ పనిచేసిన మీడియా ప్రతినిధులు కానీ ఈ వెనకబాటుతనాన్ని ఎక్స్పోజ్ చేయడంలో విఫలమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణతో కూడా కలిసి ఉన్నప్పుడు ఫ్లోరైడ్ సమస్య అత్యధికంగా ఉంది పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో. కానీ నల్లగొండ జిల్లా హైలైట్ అయినంతగా ప్రకాశం హైలైట్ కాల. ప్రత్యేక సహాయాలు వచ్చినా ప్రపంచ బ్యాంక్ నిధులు వచ్చినా నల్గొండకు వచ్చినాయి కానీ ప్రకాశానికి రాలేదు. అలాగే మన విభజన సమయంలో కూడా వెనకబడిన జిల్లాల ప్యాకేజీలో ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు అన్నారు కానీ ప్రకాశం జిల్లాని కలపల. ఉత్తరాంధ్రలో ఇవాళ విశాఖపట్నం ఐటీ రాజధానికి ఉంది, ఆర్థిక రాజధానికి ఉంది. దాన్ని రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి నగరంగా డెవలప్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అలాగే రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ జోన్లు, 2 పారిశ్రామిక ఓడలు, ఓర్వకల్లు, కొప్పర్తి, అనంతపురంలో ఆటోమొబైల్ యూనిట్లు, శ్రీ సిటీ ఉంది. ఇవన్నీ పారిశ్రామికంగా రాయలసీమను డెవలప్ చేస్తున్నారు. ఓకే, బాగుంది. వెనకబడిన ప్రాంతాలను డెవలప్ చేయాలి. కానీ ప్రకాశం జిల్లా విషయానికి వచ్చేసరికి ఏ ప్రభుత్వం న్యాయం చేయాల ఈ జిల్లాకి. అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు, తర్వాత తెలుగుదేశం కావచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరు కూడా 25 ఏళ్లుగా వెలుగొండ ప్రాజెక్టు కడతానే ఉన్నారు. విభజన సమయంలో కేంద్రం రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు దాదాపు 12 విద్యా సంస్థలు శాంక్షన్ చేస్తే అది వికేంద్రీకరించారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ ప్రకాశం జిల్లాలో ఒకటి కూడా ఏర్పాటు చేయాల. పైగా అప్పుడు ప్రకాశం జిల్లాలో 2014 ఎన్నికల్లో తక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయని ఒక రకంగా వివక్ష చూపించారు ఆ రోజున. ప్రకాశం జిల్లాకి ఏమి ఇవ్వట్లేదని అడిగితే మీరు ఎన్ని సీట్లు ఇచ్చారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కనిగిరిలో కేంద్ర ప్రభుత్వం నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేస్తే అది భూసేకరణ దశలోనే ఉంది. ఇంకా అదే టైంలో తెలంగాణలో జహీరాబాద్కి ఒకటి శాంక్షన్ చేస్తే అక్కడ ఆల్రెడీ చాలా యూనిట్లు వచ్చినాయి, ఉత్పత్తి కూడా మొదలైంది, ఉద్యోగాలు ఉపాధి పెరిగింది అక్కడ. రాజశేఖర రెడ్డి హయాంలో వ్యాన్ పిక్కి ప్రకాశం జిల్లా తీర ప్రాంతం కట్టబెట్టారు. ఒంగోలు నుంచి ఉత్తరంగా ఉన్న తీర ప్రాంతం మొత్తం. అదేమో న్యాయ వివాదాల్లో పడి ఆగిపోయింది. 3 వంతుల జిల్లాకి రక్షిత నీరు లేదు, సాగునీరు లేదు. సాగర్ ఆయకట్టు జోన్ 2లో ఉంటుంది, నీళ్లు రావు. ప్రాజెక్టుల నిండా నీళ్లున్నా కూడా ఇక్కడ వరి వేయొద్దని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అదే జరుగుతుంది. కారణం ఏంటంటే శ్రీశైలం నుంచి కిందకి రాయలసీమకి నీళ్లు ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సాగర్లో హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా రావు. ఇక్కడ గ్రానైట్ గనులు తప్ప చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండోనేషియాకి చెందిన సినార్మస్ అనే కంపెనీ ఆసియాలో కల్లా అతిపెద్ద పేపర్ మిల్లు కట్టడానికి అక్కడ శంకుస్థాపన చేశారు ఈ జిల్లాలో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత అది కంచికి వెళ్ళిపోయింది. జగన్ హయాంలో రామాయపట్నంలో పోర్టు పనులు మొదలైనాయి. ఈ ప్రభుత్వం వచ్చాక పోర్టు దగ్గర ఒక అతిపెద్ద పరిశ్రమ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BPCL రిఫైనరీ ఏర్పాటు చేయబోతుంది. 80,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్తున్నారు. అలాగే కనిగిరిలో రిలయన్స్ వాళ్ళు బయో ఎనర్జీ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇండోసోల్ అనే కంపెనీకి కరేడు ప్రాంతంలో భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా భారీగా 8,348 ఎకరాలు ఇవ్వబోతున్నారు. విలువైన తీర ప్రాంతం అది. అక్కడ పంటలు బాగా పండుతాయి. రైతులు ఆ భూములు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. యాక్చువల్గా ఈ కంపెనీకి ఇవ్వాలనుకుంటే అప్లాండ్ ఏరియాలో ఇవ్వచ్చు. పోర్టుకు దగ్గరగా అనుకుంటే పోర్టుకు ఒక 20-25 కిలోమీటర్ల దూరంలోనే దొరుకుతాయి మెట్ట భూములు. ఇది కూడా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు ఇచ్చేది కూడా. కానీ కంపెనీ అక్కడ అడుగుతుంది, ప్రభుత్వం కూడా అక్కడే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జనం ఇష్టపడకపోయినా, రైతులు ఇష్టపడకపోయినా. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఏంటంటే ప్రజలను కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ముందే వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి పోనీ అంత కాకపోతే కొంత అన్నట్టుగా మాట్లాడితే కొంత ఫలితం ఉండేదేమో, సానుకూల ఫలితం. కానీ ప్రజాప్రతినిధులు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. ఎకాఏకన భూసేకరణ అనేసరికి ప్రజలు తిరగబడ్డారు. అదే సమయంలో వైసీపీ ప్లే చేసింది. ఒకవైపు సాక్షిలోనేమో ఇండోసోల్ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆ కంపెనీకి భూములు ఇవ్వకుండా దగా చేస్తున్నారు ఆ కంపెనీని అని రాస్తున్నారు. ఎందుకంటే ఇండోసోల్ కంపెనీలో అవినాష్ రెడ్డికి వాటాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు విశ్వేశ్వరరెడ్డి అన్న ప్రచారం ఉంది. అదే విశ్వేశ్వరరెడ్డికి ఈ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా విశ్వేశ్వరరెడ్డికి సపోర్ట్గా ఆర్టికల్స్ రాస్తుంటే ఇంకోవైపు వైసీపీ నేతలు ఈ రైతులను జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. జగన్ ఏమో రైతుల తరపున నేను పోరాటం చేస్తానని చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఈ మాయలో జనం పడిపోతున్నారు. దీన్ని ఎక్స్పోజ్ చేయడంలో టీడీపీ విఫలం అవుతుంది. టీడీపీ నేతలు విఫలం అవుతున్నారు. పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ
రామాయపట్నం సమీపంలో రావూరు చేవూరు అనే విలేజెస్లో బీపీసీఎల్ కోసం అని సేకరించిన ల్యాండ్కి కాంపెన్సేషన్ కూడా ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇచ్చేసింది రైతులకి. వాళ్ళందరినీ రెచ్చగొట్టి కాలుష్యకారక పరిశ్రమ బీపీసీఎల్ మాకొద్దని చెప్పి వైసీపీ ఆందోళన చేస్తుంది. వాళ్ళు డబ్బులు తీసుకున్నాక ఆందోళన చేస్తున్నారు వాళ్ళు. బీపీసీఎల్ జిల్లాలో ఏర్పాటు కాబోతున్న ఒక అతిపెద్ద పరిశ్రమ. ఇంతవరకు ఈ జిల్లాలో పరిశ్రమలకు దిక్కుమొక్కు లేదు. ఏదో ఒక పరిశ్రమ వస్తుంది, వేలాదిగా ఉద్యోగాలు కూడా వస్తాయి. కానీ దీన్ని రాకుండా వైసీపీ కుట్రలు చేస్తుంది. వస్తే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్తుంది కాబట్టి. దీని గురించి వివరించడంలో కూడా ప్రజాప్రతినిధులు విఫలం. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు, పెన్షన్లు పెంచారు, ఇలాంటివి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆ ప్రచారంలో 2-3 ఎమ్మెల్యేలు మినహా మిగతా వాళ్ళంతా కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. గ్రౌండ్లో ఉన్న వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కూడా వీళ్ళు విఫలం అయ్యారని చెప్పాలి. కరేడులో ఇబ్బందికర పరిస్థితులు ఉంటే అదే నియోజకవర్గంలో ఇంకో చోట లేదా కనిగిరిలోనో లేదంటే దొనకొండలోనో భూములు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయొచ్చు ప్రభుత్వాన్ని. ప్రజలు ఒప్పుకోవట్లేదు, అక్కడ మార్చండి అని. పైగా సోలార్ పలకల తయారీకి అన్ని వేల ఎకరాలు అవసరం లేదు, 100 ఎకరాలు సరిపోతాయి. సోలార్ ఎనర్జీ ప్లాంట్కి కూడా తీర ప్రాంతం అక్కర్లేదు, మెట్ట ప్రాంతాలు, పంటలు పండని బంజర్లు సరిపోతాయి. ప్రజలు మనోభావాల్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో భయం ఏంటి? పైగా ఒంగోలు సంబంధించి ఒంగోలు గిత్త చాలా ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ఒంగోలు గిత్త. రాజస్థానికి ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని రాష్ట్ర జంతువుగా ప్రకటించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. కానీ ఆ ఐడియా కూడా ఎవరికి రాదు. ఎందుకంటే విభజన సమయంలో పాత రాష్ట్రంలో కృష్ణ జంకు ఏదో ఉంది, దాన్నే రాష్ట్ర జంతువుగా ప్రకటించారు. కృష్ణ జంకుతో ఎవరికి పెద్ద సెంటిమెంట్ ఏమి ఉండదు. కానీ ఒంగోలు గిత్త ఫార్మర్స్కి సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. అలాంటి మంచి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పునరుజ్జీవనానికి తొలి అడుగుపడింది ప్రకాశం జిల్లాలో. రాష్ట్రం అంతా మిగతా జిల్లాల్లో నాయకులంతా భయపడుతుంటే ఈ జిల్లాలో నాయకులు ముందుకొచ్చి మహానాడు నిర్వహించారు. కార్యకర్తలు ముందున్నారు, కార్యకర్తలు గట్టిగా వైసీపీని ఎదుర్కొన్నారు, మహానాడిని సక్సెస్ చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ధీమా అక్కడే కలిగింది ఆ మహానాడులో. అలాంటి జిల్లాని అభివృద్ధిలో మిగతా జిల్లాల కంటే ముందు నిలపాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉంది. కానీ అలా జరగటం లేదన్న భావన ఉంది. అలాగే ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవించి ముందుకెళ్ళాలి ఈ ప్రభుత్వం. లేని పక్షంలో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. Like, share and subscribe to Rajaniti channel.